వైసీపీ ప్రభుత్వం ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ ఏలూరులో తెలుగు యువత నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. ఏలూరు బస్టాండ్ సెంటర్లో అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ భిక్షాటన చేశారు తెలుగు యువత నేతలు. సీఎం జగన్ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఏడాది జాబ్ నోటిఫికేషన్ ఎందుకు విడుదల చేయలేదో సీఎం జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ కు యువత సరైన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. తెలుగు యువత నిరసనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. మేము అధికారంలోకి వస్తే ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పిన వైసీపీ అధినేత జగన్ ఆ మాట తప్పారని చెప్పేసి తెలుగు యువత నాయకులు ఆరోపిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం చర్యలను ఖండిస్తూ అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ వీళ్ళైతే ఏలూరు బస్టాండ్లో అయితే వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. అర్ధనగ్న ప్రదర్శన చేయడంతో పాటు బస్టాండ్లో భిక్షాటన కూడా చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ వీళ్ళందరూ ఇప్పటి వరకు భిక్షాటన చేశారు, అదేవిధంగా అర్ధనగ్న ప్రదర్శన చేస్తారు. సార్ చెప్పండి, మీరు ఎందుకు చేయాల్సి వచ్చింది? మరి ఈరోజు స్వామి వివేకానంద జయంతి యువజన దినోత్సవం. మరి యువజన దినోత్సవం అనేది వరల్డ్ వైడ్గా మరి స్వామి వివేకానంద జయంతి జరుగుతూ ఈ రోజున యువతంతా కూడా చదువుకుని ఉద్యోగాలు లేక మరి ఈ జగన్మోహన్ రెడ్డి గద్దెనెక్కి దాదాపుగా 5 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ప్రతి జనవరిలో 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్న ఈ పెద్ద మనిషి మరి ఈ రోజున 2,30,000 పోస్టులు ఒక్క పోస్టు కూడా భర్తీ చేయకుండా 5 సంవత్సరాలు కాలయాపన చేసి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగ యువతను మద్యానికి, డ్రగ్స్కి, గంజాకి బానిస చేసి ఒక నిరుద్యోగ లేక ఉపాధి లేక అల్లాడిపోతున్న యువతని పెడచెవుని పెట్టేసి ఒక నియంత పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి, మేము దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గద్దెనెక్కడి నుంచి మేము అతనిపై ఈ పోరాటం చేస్తున్నాము. ఒక డిఎస్సీ పోస్ట్ తీయలేదు, ఒక కానిస్టేబుల్ పోస్ట్ తీయలేదు, ఓ ఎస్ఐ పోస్ట్ తీయలేదు. నువ్వు పాదయాత్ర చేసుకుని ముఖ్యమంత్రి గద్దెని ఎక్కడానికి ఊరూరా తిరిగి కానిస్టేబుల్ పోస్టులు ఇస్తా, ఎస్ఐ పోస్టులు ఇస్తా అని చెప్పి కళ్ళబొల్లు మాటలు చెప్పి ఈ రోజున గద్దెనెక్కి 5 సంవత్సరాలు అయినా సరే ఒక్క పోస్ట్ కూడా తీయలేదు. ఈ రోజున ఉద్యోగాలు లేక ఇవాళ ఆంధ్రప్రదేశ్లో యువత ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడడం కాకుండా పక్క రాష్ట్రాలకు వలసపోయి అక్కడ కూలీనాలి పనులు చేసుకునే దౌర్భాగ్యమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ యువత ఉంది ఈ రోజు తెలియజేసుకుంటున్నాము. మీరు చెప్పండి, ఇప్పుడు వరకైతే ఉద్యోగాలు తీయడంలో ప్రభుత్వం ఎటువంటి చొరవ తీసుకురాదు. మెగా డిఎస్సీ అడుగుతున్నా సరే పట్టించుకోవడం లేదు. ఇప్పుడు హడావిడిగా కొన్ని పోస్టులు తీస్తున్నారు, అంటే ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి. దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? సార్, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కడు సామాన్య ప్రజల నుంచి పెద్ద వయసు వచ్చే వరకు మొత్తం అందరూ కూడా చీ అని కాంట్రీ చుమ్మొస్తున్నారు. అయినా ఈ జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా 4.5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఈ పోస్టులు భర్తీ అని చెప్పడానికి కనీసం సిగ్గు శరం కూడా ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి లేదని సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ రోజు నారా చంద్రబాబు గారు 200 పెన్షన్ 2,000 చేస్తే నేను లాస్ట్లో నేను చెప్పాను కాబట్టి చేశానని చెప్పిన ఏదో సన్నాసి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రభుత్వం అంతా అయిపోయిన తర్వాత 4.5 ఏళ్ళు పూర్తయిన తర్వాత నువ్వు ఎవరికి పోస్ట్ ఇస్తావు, ఎప్పుడు నీకు ఈ జీతాలు ఎప్పుడు పడతావు, ఎవరికి నువ్వు ఉపాధి కల్పిస్తావు? ఇది కేవలం నటన, కళ్ళబొల్లి కబుర్లు, జనాల్ని మభ్య పెట్టడం తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వరకు ఈ రాష్ట్రానికి చేసిన మేలేమీ లేదు. ఖచ్చితంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి పుణ్యం అంట. డ్రగ్స్లు ముందు ఇది వరకు వైన్ షాపులో ₹1,00,000 అమ్మే వైన్ షాపులో 5 లక్షలు అమ్ముతున్నాయి అని వాళ్ళే చెప్తున్నారు వెళ్తే. అంటే కేవలం యువత అంతా ఇవాళ మద్యానికి, డ్రగ్స్కి బానిసలైపోయి ఇవాళ ఆదాయాన్ని పెంచే వనరులుగా వీళ్ళకి ఉద్యోగం ఇస్తే వీళ్ళు ఉద్యోగం చేసుకుంటారు. ఇట్లా ఇక్కడ బానిసలు ఎవరు కదా, అందుకే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని బానిసలుగా పరుచుకుని ఈ మందుకి, డ్రగ్స్కి బానిసలై ఆ మందు, డ్రగ్స్ ఈయనే సప్లై చేసి ఈ రాష్ట్రాన్ని ఆయన ఈ సర్వనాశనం చేస్తారని సందర్భంగా మేము తెలుగు యువత తరఫున తెలియజేస్తున్నాం. చూసారు కదా, తెలుగు యువత నాయకులు తమ ఆవేదన ఏ విధంగా వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా అయితే తెలుగు యువత నాయకులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో హడావుడిగా ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు, అది కూడా నామమాత్రంగా చేస్తున్నారని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.